కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి సురేష్ కల్మాడి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్ కల్మాడి పూణేలోని తన నివాసంలో తెల్లవారుజామున 3:30 తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికాయాన్ని ఎరండవాడలోని కల్మాడి హౌస్లో మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 3:30 పూణేలోని వైకుంఠ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కల్మాడి మృతి పట్ల పలు పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారత వాయుసేనలో పైలట్గా తన కెరీర్ ప్రారంభించిన సురేష్ కల్మాడి ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు. పూణే నుంచి పలుసార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తించారు. పూణే నుంచి పలుమార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయాలతో పాటు క్రీడారంగంలోనూ కల్మాడి కీలక పాత్ర పోషించారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన నేతృత్వంలోనే 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి.